18 ఏళ్లయింది. చనిపోయిన మనిషికి ఆబ్దికం జరిపించలేదంటే అంతకంటే దారుణం ఇంకే ఉంటుంది. అందుకేనేమో ఇన్ని సమస్యలు. వెంటనే జరిపిద్దాం నాన్న. నన్ను అడుగుతారేంటి? ఏదైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి అమ్మాజీతో మాట్లాడండి. మీ అమ్మ ఆబ్దికం రా. నువ్వు చేయాల్సిన పని అమ్మాజీతో మాట్లాడమంటావేంటి? ప్రస్తుతానికి అమ్మ ఏం చెప్తే అది చేయడమే నా పని. అంటే అమ్మాజీ వద్దంటే చేయటం మానేస్తావా? అంతే. అలా అనుకున్నానా? తప్పు. ఇప్పటికే ఆబ్దికం జరిపించక పరమాత్మని చేరక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నీ మాట వింటే ఆ ఆత్మ ఘోషిస్తుంది. నా మాట విన్నా ఆబ్దికం జరిపించు. జరిపిస్తే మంచి జరుగుతుందని నాగులాంబ కూడా చెప్పారు. అవునండి. ఇప్పుడు జరిపిస్తే మీకొచ్చే నష్టమేంటి? నష్టమేంటా? అన్నీ తెలుసంటారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఇంట్లో చావుకి సంబంధించిన కార్యక్రమాలు చేయకూడదని మీకు తెలీదా? పెళ్లి ఏర్పాట్ల ఎవరికిరా? సాత్వికకి. ఇప్పుడే పేరయ్య వచ్చి వెళ్ళాడు. మంచి సంబంధం చూశాడంట. ఈ రోజే పెళ్లి చూపులు. అన్నీ కుదిరితే తొందరలోనే పెళ్లి. కాబట్టి అది జరిగే వరకు ఈ ఆబ్దికం ప్రస్తావన ఈ ఇంట్లో రాకూడదు. నానా నానా నా మాట వినరా. నేను చెప్పేది విను నానా. నానా ఆబ్దికం జరిపిద్దామంటే ఇలా జరిగిందేంటండి? ఏం చేస్తాం అనసూయ? ఇప్పుడే సాత్వికకి పెళ్లి సంబంధం వస్తుందని కలగన్నావా ఏంటి? పెళ్లి జరిగేంత వరకు ఏమీ మాట్లాడలేం. దేనికి కూడా త్రిపురే దారి చూపించాలి. పద. శుభకార్యం జరిగే ఇంట్లో చావుకి సంబంధించిన కార్యక్రమాల గురించి మాట్లాడకూడదా? ఇంత సడన్ గా సాత్వికకి ఎందుకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందో ఇప్పుడు అర్థమైంది. ఆబ్దికం ఆపించడం కోసం అన్నమాట. ఎంత ప్లాన్ చేసావత్తయ్యా? నువ్వెలా ఆపుతావో నేను చూస్తాను. సూపర్ ఉన్నావక్క. నాకే ఇంత ముద్దొస్తున్నావంటే పెళ్లి కొడుకు చూస్తే ఫ్లాటే. ఇప్పటికిప్పుడే తాళి కట్టి తీసుకుపోవాలంటాడు. చిప్పోవే. ఆహా, ఎంత మంచి మాట అన్నావు చెల్లి. వినడానికి ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇప్పటికిప్పుడే అక్క పెళ్లి జరిగిపోతే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. ఇదేం లెక్కక్క? సాత్వికక్కకు పెళ్లి కుదిరితే నువ్వు అదృష్టవంతురాలు ఎలా అవుతావు? ఎలా అంటే, సాత్విక అక్కకి పెళ్ళైపోతే నా లైన్ క్లియర్ అయిపోతుంది కదా. అసలు నీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా అక్క? నీకేమో కాలు సరిగ్గా లేదు. ప్రాణాలు తీయకుండా వదలండ్రా. అన్నయ్య,
వాణ్ణి వదిలే వదిలే అన్నయ్య. ఇలాంటి నీచుని ముట్టుకున్న పాపమే. నువ్వేం తప్పు చేయలేదు వదినా. అసలు నువ్వే లేకపోయుంటే నా జీవితం ఏమైపోయేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. దివ్యాంగురాల్ని ఏం చేయగలనని అనుకుంటున్నారేమో. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే మా అన్నయ్య కాదు నేనేమి ప్రాణాలు తీస్తాను. ఏయ్, అమ్మా, నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి. మీరు రాత్రికి రాత్రి హడావిడిగా సంబంధం చూడడం వల్ల వాళ్ళ చరిత్ర తెలుసుకోలేకపోయాను. క్షమించండి అమ్మా. రాత్రికి రాత్రి సంబంధం చూడమని చెప్పావా? అంత హడావిడిగా సంబంధం చూడాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మాజీ? ఇంకెందుకు పెళ్లి పేరుతో అత్తయ్య ఆబ్దికం జరిపించకుండా ఆపడానికి. మనసులో ఏదో పెట్టుకొని ఏదో చేస్తే ఇదిగో ఫలితం ఇలానే ఉంటుంది. ఈశ్వరి వాడి గురించి తెలుసుకుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ కూతురు జీవితాన్ని నీ చేతులతోనే నాశనం చేసేదాన్ని. ఏ ఆలోచన చేసినా ఇట్టా బెడిసి కొడతాందేమప్పా. ఇప్పుడు పెండ్లి జరక్కపోతే ఆబ్దికం చేస్తామంటారు. అప్పుడు శివ వాళ్ళ మాట వింటాడు. ఆస్తి లేక, ఆస్తి ఉన్నోడు గుప్పిట్లో లేక ఏమైపోవాలా? పెద్దమ్మ, అమ్మా, అమ్మా అమ్మా ఏమైంది అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. అమ్మా, మాట్లాడమ్మా. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలప్పా? ఇన్నేండ్లగా కాచుకొస్తున్న పేరు, పరువు, మర్యాద మొత్తం మంట కలిసిపోయినాదప్పా. ఈ చేతులతో ఎన్ని పెళ్లిళ్లు జరిపించినా చివరికి నీకు నీ పెండ్లాం పెళ్లి కూడా అట్టనే జరిపించిన కదప్పా. కానీ ఈ రోజు నా కూతురి పెండ్లే చెయ్యలేకపోతా ఉన్నానప్పా. చెల్లెలు పెళ్లి చేయలేకపోవడం ఏంటమ్మా? ఇంతకన్నా గొప్ప సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి జరిపిద్దాం. సాత్విక, ఇంకా నా బిడ్డని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారప్పా? నా ముందే నాకు ఆస్తి లేదని కారు తూతలు కూసినాడు వాడు. బయటికి పోయినాక మూసుకుని కూసుంటాడా? ఊరంతా సాటింపేస్తాడప్పా. ఇప్పుడేంటి ఈవిడ ఉద్దేశం? ఆస్తి మొత్తం ఈవిడ పేరున రాసిమ్మని అడుగుతుందా ఏంటి? ఆస్తి నాదని నమ్మినప్పుడే దివ్యాంగురాలని నా బిడ్డని ఎవ్వరూ పెళ్లి చేసుకునే దానికి రాలేదు. ఇంకా ఆస్తి లేదని తెలిసినాక వస్తారా? అమ్మా అలా అనొద్దమ్మా. నేను నీ బిడ్డనమ్మా. ఇప్పుడు ఆస్తి నా పేరునుంటే ఏంటి, నీ పేరునుంటే ఏంటి? వద్దప్పా, నాకు ఆస్తి వద్దు, ఏమి వద్దు. ఇప్పుడు నిన్ను బిడ్డ అని పిలిచి ప్రేమ చూపించినా నీ ఆస్తి మీద ప్రేమతో నీ మీద ప్రేమ చూపిస్తాండా అని అంటారు. నువ్వు నన్ను అమ్మ అని కూడా పిలవద్దప్పా. అమ్మా అంత మాట అనొద్దమ్మా. నువ్వేం చెప్పినా చేస్తాను. ఏది మానేయమన్నా మానేస్తాను. కానీ అమ్మా అని పిలవద్దని మాత్రం చెప్పొద్దమ్మా. బావుందిరా.
కన్నతల్లి ఆత్మ శాంతించాలి, ఆబ్దికం చేద్దాంరా అంటే నీకు అవసరం లేదు. తనంతో నువ్వేదో అంటే నేనెందుకు ఆవేశపడాలి? నిన్నెందుకు కొట్టాలి? తప్పు చేశాను నాన్న. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నా మీద కోపంతో నువ్వు పొద్దుటి నుండి ఏమీ తినలేదు. తిన్నా. తప్పైపోయింది అంటున్నాను కదా. పోనీ నేను లెంపలేసుకున్నా చూడు. సరిపోతుందా? తిన్నా నానా. నువ్వు అక్కర్లేదు, నీ ప్రేమ అక్కర్లేదు, ఈ రోజు నుంచి నువ్వు పెట్టే తిండి అక్కర్లేదు. చెల్లికి పెళ్లి కుదిరిపోతుంది, ఇంకెవరు ఆబ్దికం గురించి మాట్లాడరు అన్నావు. ఇప్పుడు ఆ సంబంధం పోయింది అంటే ఆబ్దికం జరుగుతున్నట్టే కదా. లేదప్పా, నా పానం పోయినా జరగనియ్యను. పానాలు తీసైనా ఆపుతాను. అదే ఎలా ఆపుతావమ్మా? చెప్పినాను గదప్పా, పానం తీసైనా ఆపుతానని. ఆప్తికం జరిగితే శివ అనసూయ మాట ఇంటాడనే కదా భయం. ఆ అనసూయనే పైకి పంపించే. ఏమంటున్నావమ్మా? అనసూయమ్మని చంపేస్తావా? వేరే దారి లేదప్పా. అది పానాలతో ఉంటే నేను పానాలు తీసుకునే పరిస్థితి వచ్చేలా ఉండాది. చంపేద్దామప్పా, చంపేద్దాం. ప్రాణాలు తీయడం అంటే మాటలు అనుకుంటున్నావా? దొరికిపోతే పరిస్థితి దారుణంగా ఉంటది. దొరికేట్టు చేర్చామా? ఏమప్పా, అప్పుడు ఇట్టనే త్రిపురాంబ నా దారికి అడ్డుపడినాది. చేతికి మట్టంటకుండా పైకి పంపించినా. అందరికీ నా మీద అనుమానం ఉండాదప్పా. కాని చేసిన దానికి ఆధారమైతే ఎవరి దగ్గరలే. అట్టనే ఏ ఆధారమూ దొరకకుండా అనసూయను కూడా పైకి పంపాలా. నేను చెప్పినట్టు చెయ్యప్పా. ఈ రోజు నుంచి ఆవిడ చేతి మంచినీళ్లు కూడా ముట్టుకోండి. అన్నీ అమ్మాజీ అమ్మే చూసుకోవాలి. అర్థమైనాది కదప్పా. రేపు తెల్లారగానే దాని బతుకు తెల్లారిపోవాలా.
ఏమైనాదప్పా అంత కోపంగా ఉండావు? మళ్ళా చెప్పాలనా ఏమి? కాదు, చిన్నప్పటి నుంచి వదిన చేతి వంటకి అలవాటు పడ్డాడు కదా, ఆ భోజనం లేకుండా ఉండగలడా అని. ఉంటాను. ఇక నుంచి నాకు ఆ భోజనం అవసరం లేదు. శివా, ఇక నుంచి అక్క చేతి వంట తినే అదృష్టం నీకు లేదు. ఇదే ఆఖరిసారి. తృప్తిగా తినే. అంటే ఇది నువ్వు వండిన వంట కాదా? అది నేను వండుదాం అనుకునేసరికి అత్తయ్య గారు వండేశారు. మళ్ళీ ఎందుకు వండడం అని వండలేదు. నేను తినను అని ఖచ్చితంగా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఆవిడ వండింది పెట్టావు? నేను పస్తులైనా ఉంటాను కానీ ఆవిడ వండింది మాత్రం తిన్నాం. ఏమండి, ఆగండి. రేపటి నుంచి నేనే వండుతాను. అత్తయ్య, మీరైనా చెప్పండి. నాకు ఎవ్వరూ ఏమీ చెప్పొద్దు. నేను తిననంటే తిననంతే. అంత పెద్ద తప్పు నేనేం చేశానురా? అనసూయ, తినకపోతే మానేయమను. ఎవరికి వచ్చిన నష్టం లేదు. మహా అయితే రోజూ వాడు ఎంగిలాకెత్తుతూ కింద వాడు పెట్టే డబ్బులు తీసుకుని ఏడ్చే బాధ తప్పుతుంది, అంతే. మావయ్య గారు, ఆయన సంగతి తెలిసి కూడా మీరిలా కోపడితే ఎలా? పైకలా ఉన్నా ఆయన తినకపోతే ఆయనకన్నా ఎక్కువగా బాధపడేది మీరే. అత్తయ్య, ఈ ఒక్క పూటకి సర్దుకోమని చెప్పండి. మీరు చెప్తే వింటారు. అత్తయ్య, ప్లీజ్, ఆయన ఆకలికి ఉండలేరని మీకు తెలుసు కదా. ఈ ఒక్క పూట తినప్పా. వద్దమ్మా. నేను చెప్తాండాను కదా, తిను. రేపటి నుంచి ఈశ్వరి వండుతాదిలే. తినప్పా. వడ్డించుమే. ఈ ఒక్క పూట నీ మాట కాదని లేక తింటున్నానమ్మా. మళ్ళీ ఇంకెప్పుడైనా ఆవిడ చేతి వంట నాకు పెడితే అదే ఆఖరిసారి ఇంట్లో భోజనం చేయడం అవుతుంది. అట్నే కూర్చోప్పా, కూర్చో. వడ్డించుమే. ఏం చేస్తాం, కర్మ. నువ్విక్కడే ఉంటే వాడి చేష్టలకి ఇంకా కుమిలిపోతావు గాని లోపలికెళ్దాం, పద పద. పద, వెళ్దాం, పద. అటు చూస్తావేంటి? సాంబార్ వేయ్. అమ్మా, మంట మంట. అబ్బా, మంట. శివ, మంట. శివ, అబ్బా, శివ, ఏమైందిరా? ఇలా సాంబార్ పడిపోయిందంటే ఏమ్మా, ఆ మాత్రం చూసుకోలేవా? వేడి సాంబార్ చేతి మీద పోసావా? కళ్ళు నెత్తిన పెట్టుకొని చేస్తున్నావా? అయ్యో అత్తయ్య, నేను చూసుకోలేదు. చూసుకోకుండా ఏం చేస్తున్నావు? పొట్టించమంటే ఒళ్ళు కాల్ చేస్తావా? చేతి కాకపోతే పక్కనుండాలి. చూడు ఇప్పుడు ఎలా కాలిపోయిందో. ఏం అవసరం లేదు. శివ, శివ, గొప్ప పని చేసినావు మే. ఈ పూట నీ వల్ల నా బిడ్డ పస్తులుండాల్సి వస్తోంది. మే,
వాని చేతికి మందేమన్నా రాసి ఆనక తినడానికి ఏమైనా పెట్టు పోమే. నీకే నోరు ఊరిపోతుంది వదినా. ఇక తింటే ఎలా ఉంటుందో. తొందరగా వడ్డించు, త్వరగా పెట్టు. ఏంది మా ఇదే? వడలత్తయ్యా. సాంబార్ వడలు తెలుసు, పెరుగు వడలు తెలుసు. ఇంత నల్లగా ఉన్నాయి. ఇవేం వడలు వదినా? అవి వడలు కావు, ట్రాక్టర్ టైర్లు. మళ్ళీ వండమని అడగకుండా కావాలని మార్చినట్టుంది. కావాలని ఎందుకు చేస్తాను? అలా వచ్చాయి అంతే. ఒకటో అరో అట్టా వచ్చే పర్లేదు మే. అన్ని ఒకే మాదిరి మార్చేస్తే కావాలని కాక ఇంకేమనుకోవాలా? టిఫినే ఇలా ఉందంటే ఇంకా మధ్యాహ్నం వంట ఇంకెలా ఉంటుందో. ఎంత పని చేసావు శివ. నువ్వు పంతానికి పోయి మమ్మల్ని ఆకలితో చంపేలా ఉన్నావు. అన్నయ్య, ఎందుకొచ్చిన పంతం చెప్పు. వదిన మెల్లగా వండడం నేర్చుకుంటుంది, కానీ ప్రస్తుతానికి అమ్మ చేతి వంటే తిందాం. ఛాన్సే లేదు మే. కావాలనంటే ఈ మాడిన వడలనైనా తింటాం గాని ఆ అనసూయ చేతి వంట మాత్రం తినేదేలే. కావాలంటే ఆ మాడిపోయిన వడలు నువ్వు తిను. నా కొడుక్కి అంత అవసరం లేదు. నువ్వు చేసిన వంట నా కొడుకు తినడని చెప్పినాడు కదమ్మా. మళ్ళా సిగ్గు లేకుండా చేసినావేమి? సిగ్గు లేకుండా నువ్వు తింటానన్నా ఒక్కసారి వద్దన్నాక మళ్ళీ చేసేది లేదు. ఇవి కూడా కోడలు చేసినవే. ఏంటమ్మా, రెండో వాయిలో మంచిగా వచ్చిన వడల్ని వదిలేసి మొదటి వాయిలో మాడిపోయిన వడల్ని తీసుకొచ్చావు. నువ్వు వేసిన వడలు మాడిపోయిన వాసనొచ్చాయి, అందుకే నేను మళ్ళీ వేశాను. కానీ నేను వేశానంటే తినడు, అందుకే నువ్వు వేశానని వడ్డించు. అవునవును, నేనే చేశాను. అమ్మయ్యా, బతికించవదినా. లేదంటే ఈ పూట పస్తులు ఉండాల్సి వచ్చేది. తొందరగా వడ్డించొదినా. ఆగుమే. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతాండారా ఏంది? ఎవరు చేతి వంట ఏదో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని అనుకుంటాండారా ఏంది? ఈ అమ్మాజీ ఏదో కడుపు మార్చేలా ఉంది. ఏం చెయ్యాలి? అక్క, ఈశ్వరియే చేసింది, నేను చూశాను. నిజంగా ఈశ్వర్య చేసిందా పిన్ని? అవునరా, మధ్యలో ఎలా చేస్తుందా అని చూడ్డానికి వెళ్ళాను. కొన్ని మాడిపోయి ఉన్నాయి, కొన్ని బానే ఉన్నాయి. అన్ని మాడిపోయినయే తెచ్చావు, మంచివి ఏవి అని అడుగుదాం అనుకున్నాను. ఇంతలో అనసూయక్క తీసుకొచ్చేసింది. ఇది నిజం. ఇవేమో ముందే తీసుకురావచ్చు కదా, పెట్టు. నమ్మినోళ్ళు మంచివి తినండి,
నమ్మనోళ్ళు మాడినవి తినండి. నీకు ఎలాగూ నా మీద నమ్మకం ఉండదమ్మాజీ, కాబట్టి నువ్వు మాడినవే తిను. నాతోనే చతుర్లాడతాదా? దీన్ని సంపాలనుకోవడంలో అస్సలు తప్పేలే. ఎట్నైనా ఈ రోజు దీన్ని పైకి పంపియాలా? ఈ మాత్రం రక్తం చెందితే ఏమవుతుందిలే అత్తయ్య, మీ ప్రాణాలు కాపాడాను, అది చాలు. రెండు నిమిషాల్లో షర్టు ఇస్త్రీ చేసి ఇస్తానన్న మనిషి ఇంతవరకు ఏం చేస్తుంది? లేదేంటి, ఇంకా ఫోన్లో మాట్లాడుతుందా? ఛ! ఏదో కాలిన వాసన వస్తుందే. ఇస్త్రీ అంటే లోపల అవుతుంది అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. వంట మార్చేసింది, షర్ట్ కాల్చేసింది. ఇలాగే వదిలేస్తే ఇంకేం చేస్తుందేమో. అమ్మాజీ అమ్మతో ఈ విషయం మాట్లాడాల్సిందే. వంట చేయడం రాదు, ఇస్త్రీ చేయడం రాదు, ఇంకేమొచ్చు నీకు? ఇప్పుడే అమ్మాజీకి చెప్తా. చెప్తారా? మీరేమన్నా చిన్న పిల్లాడనుకుంటున్నారా? అమ్మాజీ అని ప్రతిదానికి పరిగెత్తడానికి. ఇంకొక్కసారి అమ్మాజీ అని నా గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు, అప్పుడు చూపిస్తాం అసలైన రౌడీజం. వద్దులే. ఎక్కడైనా పెళ్ళాం తిరగబడినప్పుడు మొగుడు తగ్గితేనే మంచిది. లేకపోతే 4 గోడల మధ్య మాత్రమే పోయిన పరువు అందరి ముందు పోతుంది. హలో, ఇదిగో బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను రా. ఇప్పుడేమో అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఉన్న ఒక్క షర్టు కాల్చేసింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇస్త్రీ లేదు, ఏమీ లేదు. ఈ రోజుకి ఆ షర్ట్ వేసుకుని వెళ్ళిపోదాం. ఆ పని ఈ పని అని అటు ఇటు తిరగకుండా ఈ పూటకి విశ్రాంతి తీసుకో. నేను బట్టలారేసి వచ్చి మిగతా పనులన్నీ చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. అత్తయ్య, వద్దత్తయ్య. ఏమైందమ్మా? అది కాళ్ళు నొప్పిగా ఉంది, మీరే లోపల వరకు తీసుకెళ్ళండి. సరే రా.
బా బంగారం లాంటి ప్లాన్ మధ్యలో వచ్చి సెడగొట్టేసినది. ముందు వానికి ఫోన్ చేసి స్విచ్ ఆపమని చెప్పాలా, లేకపోతే వేరే ఎవరన్నా వచ్చి ఆ దండాన్ని పట్టుకుని సచ్చేటట్టుండారు.